హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, రేపే గణేశ చవితి. పిల్లలందరూ ఎదురు చూసి ఆనందంగా ఆటలాడుకునే చవితి. మేము చిన్నప్పుడు వీధుల్లో నాటకాలు వేసేవాళ్ళం, నటనలు చేసేవాళ్ళం, డాన్స్లు ఆడేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం. వాటిలో పాలు పంచుకున్నందుకు మా జీవితం ఎంతో ఆనందమయంగా ఉండేది. వినాయక చవితి అంటే ప్రతి వారికి తమ బాల్యమే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం అంతా ఎంత ఎలా ఉన్నా వినాయక చవితి వచ్చి, గణపతి వచ్చి ఈదిలో కూకుండేసరికి ప్రతి పిల్లాడు తనలో ఉండే ప్రతిభను ప్రకటించడం మొదలు పెడతాడు. అటువంటిది వినాయక చవితి. అటువంటి ఆహ్లాదకరమైన, ఆనందకరమైన, ఉత్తేజభరితమైన వినాయక చవితి మనసును ఉత్తేజపరచడం వలన, మన మానసిక శక్తి పెరగడం వలన ప్రతి వారు తమ సమస్యల నుండి తామే బయటపడగలరు. అటువంటి వాడు వినాయకుడు. అంటే ఏ దేవుని యొక్క అనుగ్రహమో లేక ఎవరి యొక్క అనుగ్రహమో అవసరం లేకుండా తమ మానసిక శక్తితో ముందుకు సాగింపజేయగల ఆనంద స్వరూపుడు వినాయకుడు. ఇక్కడ చాలా విచిత్రమైన దేవుడు వినాయకుడు. కైలాసం అంటేనే ఒక విచిత్రం, ఆగమ శాస్త్రానికి అందనిది. వినాయకుడు అంటే నాయకుడు కానివాడు, అంటే సేవకుడా. చాలా విచిత్రంగా ఉంటాయి వీటి యొక్క భావాలు. దానిలో చెప్పుకోవాలంటే వినాయకుడు అంటే దేనినైనా సరే నాయకత్వం వహించగలిగిన వాడు. అంటే ఏదైతే బిందు ఉందో పూర్ణ బ్రహ్మము, దానిని అనుసరిస్తూ నాయకత్వాన్ని ప్రకటించువాడు. విఘ్నములకు అధిపతి. వాళ్ళు తండ్రి శివుడు సంహారకర్త అయితే, ఇతను విఘ్నాలను శ్రేయించడమే, అంటే విఘ్నాలని కల్పించడమే ఇతని యొక్క పనిగా, ఇతను విఘ్నాలకే నాయకుడు. అటువంటి విఘ్న నాయకుడు సిద్ధి వినాయకుడిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాము. అంటే సకల సిద్ధులను ప్రసాదించే సిద్ధి వినాయకుడిగా మనం అతనికి ఆరాధన చేస్తూ ఉంటాం. మట్టితో చేసిన బొమ్మ చేసిన, తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన, పసుపు ముద్దతో తయారు చేసిన, చందనముతో తయారు చేసిన, పాల రాతితో తయారు చేసిన, వెండి బంగారము రాగి ఇత్తడితో తయారు చేసిన, ఎలా చేసినా అతని యొక్క అందం వేరు. అతను ఎలా ఉన్నా అందంగానే కనిపిస్తాడు. అటువంటి దేవుళ్లలో పార్వతీ నందనుడు గణపతి ఒకడు. ఎందుకంటే అతను ఎలా రూపం చేసినా అందంగానే కనిపిస్తాడు. ఒక 10 తమలపాకులు తెచ్చి వినాయకుడిలా అమర్చిన గణపతి కనిపిస్తాడు. అతి శీఘ్ర ప్రసన్నుడు. ఒక ముగ్గు వేసేటట్టు 4 గీర్లు గీసిన వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. సకల సిద్ధులను ప్రసాదింపజేయగల, నిత్యానందము ప్రసాదించగల, ఆహ్లాదకరమైన వాతావరణంను సృష్టించగల, మానసిక శక్తిని ప్రసాదించగల ఏకైక భగవానుడు శ్రీ విఘ్న వినాయకుడు. మనసుకు అధిపతి చంద్రుడు. చంద్రుడు గణపతికి చూస్తే చాలు భయపడతాడు. అటువంటి నాయకుడు వినాయకుడు. ఆ విఘ్న వినాయకుని గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఇప్పుడు మీకు 5 మంత్రములు అందిస్తున్నాను. మీకు ఏది వీలైతే అది చేయండి. రోజుకి 16 మాలలు చేయండి, లేక ఒక మాలైనా చేయండి, లేక ఏ మంత్రమైనా సరే, 1,00,000 జపమైనా సరే పూర్తి చేయండి. దివ్యాత్మ స్వరూపులారా, ముందు సిద్ధి వినాయకుని యొక్క మూల మంత్రం మీకు అందజేస్తాను. మీకు వీలైనంత చేయండి. మీ ఆవశ్యకతను అనుసరించి గణపతి యొక్క అనుగ్రహం పొందేందుకు ఎంత చేయగలరో అంత చేయండి. సిద్ధి వినాయకుని యొక్క జపములు, ధ్యానములు, పూజలు, స్తోత్ర పఠనములు ఏమి చేసినా అతని యొక్క అనుగ్రహంతో మనకు సకలము సిద్ధింపజేయగలడు. ఇప్పుడు ముందుగా సిద్ధి వినాయకుని యొక్క మంత్రం చెప్పుకుందాం. న్యాసములు భార్గవ ఋషి, అనుష్ఠుప్ చంద, మరి గాం బీజముతో మీరు న్యాసములు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రసంగం చాలా పెద్దదిగా ఉంటుంది. ముందుగా మంత్రము శ్రీ సిద్ధి వినాయక మూల మంత్రం. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వ కార్యకర్త్రే సర్వ విఘ్న ప్రసన్నాయ సర్వర్జయ వశ్యకర్ణాయ సర్వజన సర్వ స్త్రీ పురుష ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వ కార్యకర్త్రే సర్వ విఘ్న ప్రసన్నాయ సర్వర్జయ వశ్యకర్ణాయ సర్వజన సర్వ స్త్రీ పురుష ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వ కార్యకర్త్రే సర్వ విఘ్న ప్రసన్నాయ సర్వర్జయ వశ్యకర్ణాయ సర్వజన సర్వ స్త్రీ పురుష ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహ. అదే ప్రకారంగా అతి ఆహ్లాదకరమైన సిద్ధి వినాయకుని యొక్క 2వ మంత్రం చెప్పుకుందాం. ఈ సిద్ధి వినాయకుని యొక్క మంత్రములు ఏదైనా చేసి మన యొక్క సకల సిద్ధులను, మనస్కామ్యములను నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు 2వ మంత్రము. ఓం నమః సిద్ధి వినాయకాయ ఏకదంతాయ పార్వతీ ప్రియ పుత్రాయ నమో నమః. మంత్రం మరోసారి. ఓం నమః సిద్ధి వినాయకాయ ఏకదంతాయ పార్వతీ ప్రియ పుత్రాయ నమో నమః. మంత్రం మరోసారి. ఓం నమః సిద్ధి
సిద్ధి వినాయకాయ ఏకదంతాయ పార్వతీ ప్రియ పుత్రాయ నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు 3వ మంత్రము లంబోదర మంత్రము. లంబోదరుడు అంటే విద్యలను ప్రసాదించువాడు, సంతృప్తిని ఒసగువాడు, మరల విఘ్నములను తొలగించు విఘ్న వినాయకుని యొక్క మహామంత్రము. మంత్రము ఓం నమో లంబోదరాయ వికటాయ విఘ్ననాశాయ వినాయకాయ నమో నమః. మంత్రం మరోసారి ఓం నమో లంబోదరాయ వికటాయ విఘ్ననాశాయ వినాయకాయ నమో నమః. మంత్రం మరోసారి ఓం నమో లంబోదరాయ వికటాయ విఘ్ననాశాయ వినాయకాయ నమో నమః. అదే ప్రకారంగా 3వ మంత్రము చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ మంత్రము జ్ఞానమును ప్రసాదించేందుకు, ఆహ్లాదకరమైన జీవితం కొనసాగించేందుకు, ఎటువంటి సమస్య అయినా సరే అతి సునాయాసంగా నెగ్గేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఇప్పుడు మంత్రము ఓం నమో సహస్ర జ్యోతిషే గణాధీశాయ బాలచంద్రాయ గజాననాయ నమో నమః. మంత్రం మరోసారి ఓం నమో సహస్ర జ్యోతిషే గణాధీశాయ బాలచంద్రాయ గజాననాయ నమో నమః. మంత్రం మరోసారి ఓం నమో సహస్ర జ్యోతిషే గణాధీశాయ బాలచంద్రాయ గజాననాయ నమో నమః. ఇక 5వ మంత్రం చెప్పుకుందాం. వక్రతుండ గణపతి యొక్క ఏ మంత్రం మనం జపించినా క్షుద్ర విద్యలకు, పరప్రయోగములకు అతి సునాయాసంగా అధిగమించవచ్చు. ఇది శంకర ప్రియానందన మంత్రము కాబట్టి ఎటువంటి కష్టములున్నా సరే అతి సున్నితంగా దాటవేయగల శక్తివంతమైన మహామంత్రము. మంత్రము ఓం నమో వక్రతుండాయ శూర్పకర్ణాయ మూసిక వాహనాయ శంకర ప్రియాయ నమో నమః. మంత్రం మరోసారి ఓం నమో వక్రతుండాయ శూర్పకర్ణాయ మూసిక వాహనాయ శంకర ప్రియాయ నమో నమః. మంత్రం మరోసారి ఓం నమో వక్రతుండాయ శూర్పకర్ణాయ మూసిక వాహనాయ శంకర ప్రియాయ నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, గణపతి యొక్క మంత్రములు ప్రసంగములన్నీ వినండి, అవగాహన పెంచుకోండి. ఏమైనా సందేహములు ఉంటే మాకు ప్రత్యక్షంగా సంప్రదించండి. గణపతి వలన కానిదంటూ ఏమీ ఉండదు. కాగా గణపతి ప్రథమ పూజ్యుడు. గణపతికి ఇష్టమైన వస్త్రములు పసుపు వస్త్రములు మరియు ఎర్రని వస్త్రములు, ముదురు చందనపు వస్త్రములు, మాల, రక్త చందనపు మాల, రుద్రాక్ష, స్ఫటిక మాలలు శ్రేయోదాయకం. తూర్పు ఉత్తరాభిముఖంగా కూర్చొని శుక్లపక్ష చవితి, కృష్ణపక్ష చవితి మరియు బుధవారము గణపతికి ప్రియకరము. ప్రతిరోజు గణపతికి షోడశోపచార పూజ చేస్తూ, పంచపూజలు చేస్తూ చేయడం గణపతికి చాలా ప్రియకరం. శీఘ్ర ప్రసన్న దేవతలలో గణపతి ప్రథమ వరుసలో ఉంటాడు. గణపతి ఆహ్లాదకరమైన దేవుడు, పిల్లల యొక్క దేవుడు. ఎలా పిలిచినా పలుకుతాడు, ఎలా చూసినా దర్శనం ఇస్తాడు. అటువంటి గణపతిని దర్శించి అతని యొక్క అనుగ్రహంతో సకల ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు మనస్కామ్యములని తీర్చుకునేందుకు తగు విధముగా జపములు, పూజలు, విధానాలు గావిస్తూ గణపతి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యము, ఆనందము, సౌభాగ్యము మరియు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన సాంప్రదాయం యొక్క గొప్పతనమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ముందడుగు వేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.